గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అన్ని డౌట్స్ ఈ ఒక్క వీడియోతో క్లియర్ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుకన్య. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మనకు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే 10:30 లోపు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళైతే 10:30 లోపు అక్కడ అటెండ్ అవ్వండి. ఇక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ఆర్డర్ వైజ్ పెట్టుకోండి. ఆర్డర్ వైజ్ పెట్టుకున్న తర్వాత అక్కడ సర్టిఫికేట్స్ ఫామ్ మనకి చాలామంది అడుగుతున్నారు సర్టిఫికేట్లో చెక్ లిస్ట్లో రిఫరెన్స్ ఐడి అంటే ఏంటి అని. చెక్ లిస్ట్లో క్యాండిడేట్ ఐడినే రిఫరెన్స్ ఐడిగా రాయాలి. మన అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ ఐడి అని ఉంటుంది, దాన్ని చెక్ లిస్ట్లో రిఫరెన్స్ ఐడిగా రాయండి. నెక్స్ట్ వెన్యూ కోడ్, వెన్యూ టైం ఇవన్నీ రాయండి. చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఫోటో పేస్ట్ చేసి గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదు, సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తీసుకెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళాలి. చెక్ లిస్ట్ జిరాక్స్ కావాలంటే మన దగ్గర ఒక సెట్ పెట్టుకోండి. నెక్స్ట్ మన అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ 2 కాపీస్ పెట్టుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ తీసుకోండి. హాల్ టికెట్ చాలామంది నా దగ్గర లేదు, మిస్ అయింది అని అంటున్నారు. హాల్ టికెట్ మిస్ అయిన వారు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి చూడండి, లేదంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పండి, వాళ్ళే సొల్యూషన్ చెప్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం 10th మెమో అనేది తీసుకెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్స్ విషయంలోనైతే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూడండి. మనకి 1st to 7th అక్కడ మెన్షన్ చేశారు. 1st to 7th స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఆ స్కూల్ మూసేసి లేదంటే చదవకుండా ఉన్న వాళ్ళైతే రెసిడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్కూల్ లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి స్కూల్ మూసేసినట్టు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పి ఒక లెటర్ తీసుకోండి. ఆ లెటర్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్తే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్లో డేట్ ఉంది కదా, ఇక్కడ ఈ డేట్ని వచ్చేసి మనం చెక్ లిస్ట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ డేట్ మెన్షన్ చేయండి. ఈ చాలామంది స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయండి. మనకి 1st to 7th వరకు మ్యాండేటరీ అని అడుగుతున్నారు. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ డేట్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్లో పూర్తి నేమ్ లేదు, ఒక ఇనిషియల్ మాత్రమే ఉంది అంటున్నారు కొంతమంది. పూర్తి నేమ్ లేకపోయినా ఇనిషియల్ ఉన్నా సరిపోతుందండి. ఇయర్ మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నారు. మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మనకి స్టడీ సర్టిఫికేట్స్ నువ్వు 4 years ఎక్కడ చదివావు అని లోకాలిటీ కోసం అక్కడ అడుగుతున్నారు. సో ఆ లోకాలిటీ కోసం 4 years కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇవి కూడా వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. స్టడీ సర్టిఫికేట్స్ ఇలా 7th వరకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. మన ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డిగ్రీ పర్సెంటేజ్ రాంగ్ పడింది అంటున్నారు. 50% ఎబోవ్ ఉంటే సరిపోతుంది. కొన్ని జాబ్స్కి డిగ్రీలో 50% ఎబోవ్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు 50% ఎబోవ్ ఉండి రాంగ్ పడితే నో ప్రాబ్లం. బట్ 50%కి బిలో ఉండి మీరు 50% ఎబోవ్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళకి చెప్పండి. మీకు ఒక 75% ఉంది, మీకు 60%, 80% పడింది అనుకో, నో ప్రాబ్లం అండి. ఒకవేళ మీకు 45% ఉండి అక్కడ ఫామ్ ఫిల్లింగ్లో 75% అని చేశారనుకో, కొన్ని జాబ్స్కి 50% ఎబోవ్ జాబ్స్ అని ఉన్నావండి, వాటికి మీరు ఎలిజిబుల్ కాదు. సో మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ చాలామందికి లేదు, మ్యాండేటరీనా అని అడుగుతున్నారు. కాన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఒకవేళ రాలేదు అని అనుకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రొవిజనల్ తీసుకెళ్ళి వాళ్ళు అడిగితే కాన్వకేషన్కి అప్లై చేసా అని రిసిప్ట్, ఒకవేళ మ్యాండేటరీగా అడిగితే రిసిప్ట్ ఇవ్వండి. ఆ రిసిప్ట్ చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లం అవ్వదు. నెక్స్ట్ రిజర్వేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి.
నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఈ ఇయర్దే ఉండాలా, లాస్ట్ ఇయర్ది ఉన్నా సరిపోతుందా అంటే లాస్ట్ ఇయర్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్స్ వచ్చేసి హిందూ డిక్లరేషన్ ఫామ్, అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్, ఇవి మెడికల్ సర్టిఫికేట్, ఇవి మనం వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి ఫామ్ ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవ్వాలండి. ఒరిజినల్స్ వాళ్ళు తీసుకుంటారు, జిరాక్స్ మన దగ్గర ఉంటారు. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాం కదా, ఆ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి పీడిఎఫ్ ఖచ్చితంగా అడుగుతున్నారు వాళ్ళు. ఆ పీడిఎఫ్ తీసుకెళ్ళండి. లేకపోతే ఎలా అంటే లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, అక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు అడుగుతున్నారు, మనం పెట్టాలి. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏం ఫిల్ చేయాలని అడుగుతున్నారు. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎంటీ వదిలేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అటెస్టేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా మీ ఫోటో పెట్టి గెజిటెడ్ సిగ్నేచర్ వేయించుకొని 2 కాపీస్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలండి. 2 కాపీస్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ మనకి ఒరిజినల్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, చెక్ లిస్ట్ తీసుకెళ్ళాలి. డిక్లరేషన్ ఫామ్స్ వాళ్ళే తీసుకుంటారు ఒరిజినల్స్. అటెస్టేషన్ ఫామ్స్ ఒరిజినల్ 2 కాపీస్ వాళ్ళు తీసుకుంటారు. మిగతా సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకి రివర్స్ ఇచ్చేస్తారు. మనం టోటల్గా సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకు సబ్మిట్ చేశాక మనం ఒకవేళ లేని వాళ్ళకి పెండింగ్ అని పెడుతున్నారు. ఒకవేళ మనకి ఎమర్జెన్సీలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఒకవేళ మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోయినా అది మ్యాండేటరీ అయినప్పుడు అక్కడ పెండింగ్ అని పెట్టి నువ్వు తర్వాత నెక్స్ట్ డే అయినా సబ్మిట్ చేయొచ్చు. వెరిఫికేషన్ లాస్ట్ లోపైనా ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, నేను అటెండ్ కాలేకపోతున్నాను అనే వాళ్ళైతే మనకి లాస్ట్ 4-5 డేస్ టైం ఇచ్చారండి. ఆ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు, టెన్షన్ పడకండి. మీరు అక్కడ ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది సో నేను అటెండ్ అవ్వలేదు అనేసి మీరు ఆ 27 నుండి ఆగస్ట్ 27 అనుకుంటా ఆ డేట్ లోపు వెళ్ళండి, పర్లేదు. సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఈ మిడిల్లో ఎప్పుడైనా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. కొంతమంది అడుగుతున్నారు సర్టిఫికేట్స్లో నా వెన్యూ ఎక్కడ చూసుకోవాలి, వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ అనేసి. మనం వెబ్సైట్ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ పీడిఎఫ్లో మన హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తే దానిపైకి స్క్రోల్ చేస్తూ చూడండి, అక్కడ సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ స్క్రోల్ చేస్తూ చూడండి, అక్కడ సెంటర్ మెన్షన్ చేసి ఉంటుంది. లేదా డే బిఫోర్ మనకి మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది, మనకి అలర్ట్ అయిన ప్లేసు అండ్ డేటు. సో అలా అయినా వెళ్ళొచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ అందులో సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుందండి. మొబైల్ కూడా ముందు రోజు సెర్చ్ చేయండి, మెసేజ్ ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆల్ డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అయిపోతాయి. మీరు నన్ను చాలా డౌట్స్ అడిగారు ముందు వీడియోలో, సో ఈ వీడియో డీటెయిల్గా చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తాను. మనకి చెక్ లిస్ట్ అనేది ఒరిజినల్ కావాలండి, ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ వాళ్ళే తీసుకుంటారు. ఒరిజినల్ చెక్ లిస్ట్ ఫామ్ తీసుకొని ఇది మనం ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టేట్ చేసి ఇవ్వాలి. చెక్ లిస్ట్లో రిఫరెన్స్ ఐడి అడుగుతున్నారు చాలామంది. చెక్ లిస్ట్లో రిఫరెన్స్ ఐడి మీన్స్ అప్లికేషన్లో క్యాండిడేట్ ఐడి అని ఉంటుందండి. ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ రిఫరెన్స్ ఐడిగా ఫిల్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తే సరిపోతుంది, దీనికి గెజిటెడ్ సిగ్నేచర్ ఏం అవసరం లేదండి. చెక్ లిస్ట్ ఫామ్కి సెల్ఫ్ అటెస్టేట్ చేసుకొని ఒరిజినల్ కాపీ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫామ్స్ 2 ఫామ్స్ అడుగుతున్నారు, 2 ఫామ్స్ తీసుకెళ్ళండి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టేట్ చేయండి అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ హాల్ టికెట్ మీద కూడా హాల్ టికెట్ మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్ళండి.
నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి 10th మెమో ప్రూఫ్ అడుగుతున్నారు. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి 10th మెమో తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, ఫైనల్ లిస్ట్ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. చెక్ లిస్ట్ తీసుకెళ్ళాలి. చెక్ లిస్ట్ ఒరిజినల్ అండి, ఒరిజినల్ వాళ్ళే తీసుకుంటారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్స్ 2 తీసుకెళ్ళండి, వాళ్ళే జిరాక్స్ తీసుకుంటారు. నెక్స్ట్ హాల్ టికెట్ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ వాళ్ళే తీసుకుంటారు. నెక్స్ట్ 10th మెమో ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళండి. జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఒరిజినల్ వచ్చేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ వాళ్ళు చెక్ చేసి జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు. డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, క్యాస్ట్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, క్యాస్ట్ నాన్ క్రిమిలే ఒరిజినల్ వాళ్ళే తీసుకుంటారు. సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళండి, 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ది తీసుకెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ సేవా ఫార్మాట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ కూడా వాళ్ళే తీసుకుంటారు, ఒరిజినల్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవ్వండి బ్యాక్లో. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి, వాళ్ళే తీసుకుంటారు. లాస్ట్లో 2 అటెస్టేషన్ ఫామ్స్ ఒరిజినల్స్ వాళ్ళు తీసుకుంటారు. కావాలనుకుంటే ఒక జిరాక్స్ తీసుకొని మీ దగ్గర సేఫ్టీగా పెట్టుకోండి, ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకున్నారు కదా. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఒకవేళ ఏ సర్టిఫికేట్స్ లేకపోయినా టెన్షన్ పడకుండా ఒకసారి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ లేని వాళ్ళు కూడా వేరే డేస్లో వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు అని వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు. సో డోంట్ వరీ, వెళ్ళేసి రండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.